జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష శాస్త్ర పరంగా వృశ్చిక రాశిని స్థిర రాశి అనే పేరుతో పిలుస్తారు. వృశ్చిక రాశి స్థిర రాశి కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడు రౌద్రకారకుడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కొద్దిగా కోప స్వభావాన్ని కలిగి ఉండే లక్షణం ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ప్రత్యేకంగా వృశ్చిక రాశిలో జన్మించిన పురుషులకి మిత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ప్రాణమిత్రులుగా ఎవరినైనా భావిస్తే మాత్రం వాళ్ళ కోసం ఎటువంటి త్యాగం చేయటానికైనా సరే సిద్ధపడే ప్రత్యేకమైన లక్షణాన్ని వృశ్చిక రాశి పురుషులు కలిగి ఉంటారు. అందుకే వృశ్చిక రాశి పురుషులతో స్నేహం చేయటం అనేది ఎవరికైనా కూడా విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఎందుకంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా వాళ్ళు స్నేహం చేస్తే ఎటువంటి త్యాగమైనా చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ చెలించకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించే ప్రత్యేకమైన లక్షణాన్ని వృశ్చిక రాశి పురుషులు కలిగి ఉంటారు. అలాగే ఎవరితో అయితే స్నేహం చేస్తారో వాళ్ళతో మాత్రమే ఎక్కువగా సంచరిస్తూ మిగిలిన వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఒక్కొక్కసారి మనసులో చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళ మనసులో ఏముందో గుర్తించటం ఎదుటి వాళ్ళకి చాలా కష్టం. నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా సమయానుకూలంగా వ్యక్తులతో వ్యవహరించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే అధికార పదవుల యందు ఆసక్తిని వృశ్చిక రాశి పురుషులు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అధికార పదవులు జీవితంలో అందిపుచ్చుకోవటానికి వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు ఎక్కువగా రచిస్తూ ఉంటారు. అలాగే ఎక్కడ ఉన్నా సరే వృశ్చిక రాశి వాళ్ళు సమాజంలో వాళ్ళ రంగంలో పురుషులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వస్తే విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. జీవితంలో దేన్నైనా సాధించగలమన్న పట్టుదలతో ముందడుగు వేసే ప్రత్యేకమైన లక్షణాన్ని వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు కలిగి ఉంటారు. అలాగే వీళ్ళను పొగడ్తలతో లొంగదీసుకోవటం చాలా కష్టం. ఎదుటి వాళ్ళు ఎంత పొగిడినా సరే ఏమాత్రం చెలించని ప్రత్యేకమైన లక్షణాన్ని వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు కలిగి ఉంటారు. పైకి చాలా సాధారణంగా ఉన్నప్పటికీ లోపల విపరీతమైనటువంటి భావోద్వేగాలను కలిగి ఉంటారు. జీవితంలో అవమానాలు ఎదురైతే ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండరు. అవమానానికి తగిన గుణపాఠం చెప్పాలనే ప్రత్యేకమైన లక్షణాన్ని వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకున్నటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే జీవితంలో ఏ పని చేసినా సరే ముందు వెనుకలు ఆలోచించి లాభ నష్టాలు బేరీజు వేసుకొని దానివల్ల ప్రయోజనం కలుగుతుందన్న భావన వచ్చినప్పుడు మాత్రమే ఆ పనిని ఆచరించే ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వీళ్ళ మనసులో చాలా నిగూఢమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా స్నేహం చేసి ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సాహసోపేతమైనటువంటి రంగాలలో రాణించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి కుజుడు అధిపతి కాబట్టి సాహసానికి సంబంధించిన రంగాలలో రాణిస్తారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాలలో రాణించడానికి కూడా వీళ్ళకి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆహారానికి సంబంధించిన వ్యాపారాలు చేసినా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, నరసింహస్వామిని పూజించడం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అందుకే
ప్రతి నెలలో స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే వీళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మంగళవారం రోజు కానీ కృత్తికా నక్షత్రం ఉన్న రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నా కూడా జీవితంలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ప్రతి మంగళవారము పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా వీళ్ళకి విజయం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు కూడా ప్రతి మంగళవారం 21 సార్లు పఠించడం ద్వారా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు జీవితంలో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని కార్యసిద్ధిని అందిపుచ్చుకోవచ్చు.